అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద 1500 రూపాయలు ప్రతి నెల పొందే అర్హతలు, అలాగే దరఖాస్తు చేసుకునే విధానము, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎవరెవరికి అర్హతలు ఉన్నాయి, అలాగే ఏ బ్యాంకులో అకౌంట్ ఉంటే డబ్బులు అంటే మన ఖాతాలో పడతాయి, ఇట్లాంటి విషయాల గురించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో ఈ వీడియోలో ఉండబోతా ఉంది. వీడియోను ఎండ్ వరకు చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరూ వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే దీంట్లో అర్హత, అలాగే దరఖాస్తు చేసుకునే విధానము, ఈ ఆడబిడ్డ నిధి స్కీము ఎప్పుడు మనకు అందుబాటులోకి రాబోతా ఉంది, దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. చూసుకుంటే గుడ్ న్యూస్, ఆడబిడ్డ నిధి పథకము 1500 ఎప్పుడు జమ. తాజా అప్డేటు నవంబర్ 2025 అప్డేట్. ఆడబిడ్డ నిధి స్కీము మనకు వచ్చినటువంటి అప్డేటు 10వ తారీఖు 11వ నెలలో ఇది రావడం అయితే జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం నెలకు 1500 వచ్చేది ఎప్పుడో తెలుసా? నవంబర్ 2025 తాజా అప్డేట్ ఇది. దీనికి సంబంధించినటువంటి ఆడబిడ్డ నిధి స్కీమ్ లేటెస్ట్ అప్డేట్ నవంబర్ 25. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నికల హామీల్లో ప్రధానమైన ఈ పథకం ద్వారా 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల అర్హురాలైనటువంటి ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ ముఖ్యమైనటువంటి పథకం అమలు ఎప్పుడు? ఇది చాలామందికి ఉన్నటువంటి డౌటు. ఎవరికి కూడా ఆశ తగ్గుతలేదు. ఎందుకు తగ్గుతుంది? 6 గ్యారంటీలో ఇదొక గ్యారంటీ కాబట్టి ఎవరికి కూడా ఆశ తగ్గని అవసరం లేదు. గవర్నమెంట్ తల వంచి ఆడబిడ్డలకు ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మన యొక్క అర్హత అన్నట్టు. ఈ పథకం అమలు ఎప్పుడు, డబ్బులు ఎప్పుడు మన అకౌంట్లో పడతాయి అని ప్రశ్నలకు సంబంధించి తాజా సమాచారం ఇప్పుడు మనము చూడబోతా ఉన్నాం. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ముందు ఇదిగో అర్హత లాంటి ఇక్కడ మనకు ఉన్నాయి. ఏమేమి అర్హతలు ఉండాలి, ఎట్లాంటి తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అలాగే మనం ఏ కులానికి చెందిన వారిమై ఉండాలి, దీనికి సంబంధించి లేటెస్ట్ వివరాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ప్లీజ్ వీడియోను చివరి వరకు చూడాలని నా యొక్క విన్నపం. ఎందుకంటే ఇలాంటి సమాచారం చాలా తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు అర్హులు ఇక్కడ చూడండి. ఎవరెవరు అర్హులు 1500కు ఎవరికి డిపాజిట్ చేస్తారు? ఆడబిడ్డ నిధి మార్గదర్శకాల ప్రకారం ఈ క్రింది అర్హతలు ఉన్న మహిళలకు మాత్రం ఈ ఆర్థిక సహాయం అందజేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. నివాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఆర్థిక స్థితి తెల్ల రేషన్ కార్డు లేదా బీపీఎల్, దారిద్రపు రేఖ దివ్యనున్న హోదా కలిగిన వారై ఉండాలి. ఇక్కడ తెల్ల రేషన్ కార్డులోనే బీపీఎల్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డులోనే తెల్ల రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు, ఏపీఎల్ ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి అన్నపూర్ణ, అంత్యోదయ కార్డులు ఈ రకంగా ఉంటాయి కాబట్టి ఈ తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలా. దీనికి సంబంధించి ఏ రకాలు అనేది ఇంకా కూడా మనకు తెలుసు. ఇక్కడ అఫీషియల్గా అంటే మనకు కనబడేటట్టుగా ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలని బీపీఎల్ కార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రేఖ దివ్యను ఉండాలి, హోదా కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతా, లబ్ధిదారుని యొక్క బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతో. ఇది నేను ఎప్పటి నుంచో చాలా వీడియోలో చెప్తా ఉన్నా. ఏ పథకం అయినా సరే ఇప్పుడు భారతదేశంలో బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ ఉండాలి. ఇక్కడ ఏమంటా ఉంటారు ఒకసారి చూడండి. మీ యొక్క లబ్ధిదారుని బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్ కార్డుతో అనుసంధానం అంటే లింకు అయి ఉండాలి. లింక్ అయి ఉండాలి అనేది ప్రధాన అంశం ఖచ్చితంగా. అనర్హత అంటే వీళ్ళకు రాదు అనేటోళ్ళకు అనర్హత అంటారు. ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నవారు లేదా ప్రభుత్వ పింఛనీలు ఉండకూడదు.
ఈ అర్హతలు ఉన్న మహిళలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రయోజనము పొందగలరు. ఇక్కడ మనకు ఏవైతే చెప్పిర్రో అవి ఉండకూడదు. ఆ లేనోళ్ళు అయితేనే మనకు ఆడబిడ్డ నిధి కింద పొందగలరు. ఓకే, ఇప్పుడు మనకు లాస్ట్ అండ్ ఫైనల్ ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దరఖాస్తు చేసుకునే విధానం ఏ విధంగా, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు డేటు ఎప్పుడు ఇస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం తాజా గైడ్లైన్స్ ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ క్రింద విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పాటించాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ కొంచెం వీడియో లెంత్ అయినా సరే ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. నెంబర్ 1, దరఖాస్తు ఫారము లబ్ధాలు తమ నివాస ప్రాంతంలోని గ్రామంలో ఉన్నోళ్ళు గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉంటుంది. ఇక సిటీలో ఉన్నోళ్ళు వార్డు సచివాలయంలోకి వెళ్ళి దరఖాస్తు ఫారం తీసుకోవాలి. నెంబర్ 1 తీసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలని చెప్తా ఉన్నారు. రెండోది ఫారం సమర్పణ. ఫారంలో అడిగినటువంటి పూర్తి వివరాలు నింపి అవసరమైన డాక్యుమెంట్లతోటి కలిపి సచివాలయంలో సమర్పించాలి. సచివాలయంలో మనం సమర్పించలేము. గ్రామంలో ఉన్నోళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీకి, వార్డులో ఉన్నోళ్ళు ఎవరైతే వార్డు నెంబర్ ఉంటారో సిటీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ మెంబర్షిప్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండోది. మూడోది డేటా వెరిఫికేషన్. సబ్మిట్ చేసిన దరఖాస్తు డేటా ఏపీ ప్రభుత్వం పథకం ఫోల్డర్లో పరిశీలనకు వెళ్తుంది. ఇది మూడో డేటా. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు నువ్వు అర్హునువా కాదా అనేది చూస్తారు. ఖచ్చితంగా నీ బ్యాంకు టు ఆధార్ లింకు లేకపోయినా ఇక్కడ నిన్ను ఎనేబుల్ అనేది ఉండదు, అంటే డిసేబుల్ చేస్తారు. ఖచ్చితంగా నువ్వు ఎలిజిబుల్ కాదు. అది. నాలుగోది డబ్బులు జమ. లబ్ధాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత అర్హులైనటువంటి వారి అకౌంట్లో ప్రభుత్వము డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ అకౌంట్ అంటే నీకు బ్యాంకు టు ఆధార్ లింక్ ఉన్నప్పుడు డీబీటీ అకౌంట్ ద్వారా డబ్బులు అంటే డిపాజిట్ చేస్తుంది. ఇలా లాస్ట్ విషయం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం అమలు తేదీ ఎప్పుడు? ఆడబిడ్డ నిధి పథకం కింద మొదటి విడత నిధులు తేదీ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కసరత్తు మరియు బడ్జెట్ కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే తేదీని ప్రకటించే అవకాశం కూడా ఉంది. దీనికోసం మనము ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనకు డబ్బులు అంటే రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము క్యాబినెట్లో కూడా మనం మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అడగడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా దీని గురించి మన ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ఎన్ని వేల రూపాయలు బడ్జెట్ అవుతుంది ఏంది అనే విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి మీరు ఇవన్నిటికీ అర్హులుగా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క బడ్జెట్లో ఏదైతే మనకు నెక్స్ట్ క్యాబినెట్ సమావేశం ఉందో ఆ సమావేశంలో ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. ప్రతి ఒక్కరు 18 ఏళ్ల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఆడపిల్లలు అలాగే ప్రతి ఒక్క ఆడ మహిళలకు ఈ యొక్క స్కీమ్ అనేది పొందే అవకాశం ఉందని కోరుకుంటా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీ 6 సూపర్ 6 హామీల్లో 6ట్లో ఒకటి ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డల ఉసురు పోసుకోవద్దు అని హెచ్చరిస్తూ ఆంధ్ర ప్రజానీకానికి జై ఆంధ్ర, జై జై ఆంధ్ర.